రైజ్ క్యాలెండర్ ఇన్ కన్యాకుమారి. సో చెప్పండి, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి దక్షిణాయనం టైంలో ఏ టైంలో అనేసి ఏ డేట్స్ అనేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేసి పెట్టినారు. సో నెక్స్ట్ అక్కడి నుంచి తీసుకుంటే ఉత్తరాయణం, ఇక్కడ నుంచి ఉత్తరాయణం, ఇక్కడ నుంచి ఉత్తరాయణం డేట్స్ అంతా కూడా మెన్షన్ చేసి పెట్టారు. ఇది సన్ రైజ్ క్యాలెండర్, సన్ రైజ్ క్యాలెండర్. ఈ గాలుల వేగానికి ఈ మొబైల్ హోల్డర్ తట్టుకోలేకుంది. లెట్స్ ట్రై టు టేక్ ఇట్ అగైన్. సన్ రైజ్ క్యాలెండర్. సో ఇందాక నేను చెప్పినట్లుగా ఒక చిన్న ఐలాండ్ అయితే మనకు పర్మిషన్ అయితే లేదు, బట్ చూడటానికి బాగుంది అనేసి ఒక చిన్న వీడియో తీసుకున్నాం. దీని పని అయితే అయిపోయింది. నెక్స్ట్ మనము ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్దాం. Stay tuned with us. Let's go. సో ఇక్కడ ఈ మెమోరియల్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కిందలే మనకి ఇంకొక హాల్ అయితే ఉందన్నమాట. ఇక్కడికి మొబైల్స్ అలౌ లేదు, బట్ లోపలికి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇప్పుడే. బట్ లోపలంతా కూడా మెడిటేషన్ చేస్తూ చాలా సైలెంట్ గా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఓం మంత్రం అయితే చాంటింగ్ చేసుకుంటాం. కొన్ని వీడియో తీయడానికి అవుతుంది, కొన్ని వీడియో తీయడానికి అవ్వదు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయ్యే వాటిని చూపించుకుంటూ మనం ఈ జర్నీని కొనసాగిద్దాం. సో అంతా కూడా వివేకానంద మెమోరియల్ అండ్ ఒక మెడిటేషన్ స్పాట్ అంతా కవర్ చేసుకున్నాము. ఇక దీని చుట్టూ ఒక రౌండ్ వేసుకొని నెక్స్ట్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి మనమైతే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ వివేకానంద మెమోరియల్ హాల్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం చూడబోయేది గ్లాస్ బ్రిడ్జ్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. చాలా వీడియోస్లో నేనైతే చూశాను, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఈరోజు మనం కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎలా ఉందో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎట్టకేళ్లకు మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. లెట్స్ ట్రై టు క్రాస్ ద బ్రిడ్జ్ అండ్ గెట్ ద ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూస్తే దూరంలో కాస్త కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. మేము అలాగే వెళ్తూ ఉన్నాం అనమాట. లెట్స్ సీ మన గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఏమన్నా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా ఏంటి అనేది మనము చూద్దాం. కనిపిస్తుందా మీకైతే? నాకైతే బాగా కనిపిస్తుంది. లెట్స్ సీ. ఇదే ఆ గ్లాస్ బ్రిడ్జ్. ఫైనల్లీ గ్లాస్ బ్రిడ్జ్ మీద అయితే మనము కాలు మోపేసాము. చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట అయితే చూడటానికి. కిందైతే మనకు క్లియర్ గా వాటర్ అయితే కనబడుతుంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి గ్లాస్ బ్రిడ్జ్ క్లియర్ గా మనకి కింద వాటర్ అంతా కూడా కనపడడం కూడా మనం చూడొచ్చు. యాక్చువల్ గా మేము లాస్ట్ టైము కేరళ ట్రిప్ లో ఇలాంటి ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూసాము, బట్ అది ఇంత డిస్టెన్స్ కానీ లేదా ఇంత లోతు కానీ లేకపోయింది అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గ్లాస్ బ్రిడ్జ్ చూసాం కానీ అన్నిట్లోకి కొంచెం నాకైతే ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది ఇదే. మనకైతే క్లియర్ గా కింద ఉన్నటువంటి వాటర్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇది ఒక కొత్త రకం ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్గా నేను చాలా వీడియోస్లో చూశాను అనమాట. ఇలాంటి గ్లాస్ బ్రిడ్జెస్ మీద మనుషులు నడుచుకుంటూ భయపడుకుంటూ కొన్ని 3D యానిమేషన్స్ అలాంటివి కూడా చాలా బాగుండింది. బట్ ఇంకా స్టార్టింగ్లో ఉన్నట్లుంది కాబట్టి మనకు అలాంటివి ఏమి ఇక్కడ అనిపించలేదు. బట్ నిజంగా స్కేరీగా ఉంటుంది. ఈ విధంగా ఒక గ్లాస్ మీద నడుస్తూ ఉంటే కింద కంప్లీట్ సముద్రమే ఉంది, రాళ్ళు ఉన్నాయి అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే చిన్న చిన్న కార్వింగ్స్ కూడా. సో దాని మీద త్రిషిక నిలబెట్టి ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు అన్న వాళ్ళు. త్రిషిక పాపం భయపడుతూ ఉండింది అనమాట, నేను పడిపోతానేమో అనేసి. లేదులే అని చెప్పేసి ఇట్లా కష్టపడి అయితే ఫోటో తీసేసుకున్నారు. సో మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఈ స్తూపం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఇది. కొంచెం ఏదో కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు.
సో చూసారుగా, ఇదే స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ అని అయితే ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారు. సో ఇక ఈ స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ని చూడటానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. చూడటానికి సింపుల్గా అనిపించింది, కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనపడ్డాయి అన్నమాట. ఎందుకంటే చాలా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, 100 పైన స్టెప్స్ ఉన్నాయి. సో అది ఎక్కుకొని వెళ్ళేటప్పటికి మేము బాగా అలసి చెమటలు కక్కుతూ వెళ్ళామన్నమాట. బట్ పైన మాత్రం చల్లగా గాలి ఉంది. ఆఫ్టర్ నియర్లీ 100 స్టెప్స్ మనమైతే పైనికి వచ్చేసాం. వామ్మో, ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఇన్స్టెంట్గా ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది, అక్కడైతే రెడీగా పెట్టారు. బట్ ఈ స్టాచ్యూస్ అన్నిటి కూడా దూరం నుంచే మనకు బాగా కనబడతాయి దగ్గర కంటే. చూసారుగా, ఇదే ఆ స్టాచ్యూ. దూరం నుంచి కనబడుతుంది, దగ్గర నుంచి చాలా పెద్దది. ఈ స్టాచ్యూ చాలా ఎక్కువగా ఉంది. చుట్టూ మనకి సముద్రం కూడా ఉండటం వల్ల మరొక టూరిస్ట్ అట్రాక్షన్ గా దీన్ని మనం చూడొచ్చు. మేమైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా ఆయన కాలికున్న వేలంత సైజులో ఉన్నామన్నమాట. అంత పెద్దది స్టాచ్యూ. సో ఇది నియర్లీ 133 feet హైట్ ఉంది అనేసి చెప్పారు. ఇతని అయిన పేరు, ఈ స్టాచ్యూ ఉన్న పర్సన్ పేరు తిరువల్వార్. సో తెలిసింది ఏంటంటే ఈయన ఒక పోయేట్ అని, తమిళ్ పోయేట్ అని, ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈ స్టాచ్యూని పెట్టారు అనేసి అక్కడ మేము తెలుసుకున్నాం అనమాట. సో వీడియో అయితే ఒక ఎండ్కి వచ్చేసింది. నెక్స్ట్ మేము రిటర్న్ ఎలా అయ్యాము, నెక్స్ట్ ఏంటి అని స్టే ట్యూన్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుహాస్ వ్లాగ్స్.